విశాఖలో జరిగినటువంటి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను గుర్తించి వాటి గురించి ప్రస్తావించే సాహసం కూడా చేయకపోవడం దురదృష్టకరమని, ఒకవేళ ఆయన కనుక ప్రజా సమస్యలపై చర్చిస్తే చంద్రబాబుకి కోపం వస్తుందనే భయంతోనే ఆ విషయం మీద చర్చించలేదని కూడా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త పోతిన మహేష్ కూడా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ నేత ఆలహరి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హరి గారు, ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని కూడా వక్రీకరిస్తూ ఏదైతే సంబంధించి కూడా జన సైనికులు మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పల్లకి మోయాల్సిందే ఒక బోయలుగా అని కూడా పోతిన మహేష్ ఒక ఆరోపణ చేశారు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఉండాలి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు, మొన్న కూడా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆర్థిక ఉగ్రవాది, రాజకీయ కక్షిదారుడు ఈ ప్రపంచం లేడు. అతను చేసినటువంటి పరిపాలన 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన పరిపాలన కనుక మనం చూసుకుంటే దోపిడీలు, దారుణాలు, భూ కబ్జాలు, హత్యలు, ఆయన ఒకటని కాదు అన్ని వ్యవస్థలను కుప్పగూల్చాడు. అప్రజాస్వామ్యంగా పోరాడు. ఎప్పుడైతే వీళ్ళు పరిపాలనలోకి వచ్చారో అతను చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కుప్పగూల్చినటువంటి పునర్నిర్మించడానికి సమయం సరిపోదు. ఇప్పుడు తలనొప్పి వచ్చిందనుకోండి, శారిడాన్ వేసుకుంటాం. అదే బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆపరేషన్ చేసే బతికించాలి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టికాలు అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకోవడానికి వీళ్ళు ఒక సుపరిపాలనటువంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా అవుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ ఈ రాష్ట్రానికి అవసరం. వీళ్ళిద్దరు జోడి ముందుకెళ్తా ఉంది సక్సెస్ఫుల్గా అనేటువంటి దొగ్గుతో మాట్లాడుతూ ఉన్నారు. చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని ఒక సుసంపన్నమైన రాష్ట్రంగా బుగుతుకెళ్తున్నారు. ఒకవైపు ఆర్థికంగా చితికిపోయి ఉన్నా కూడా మళ్ళీ వాటిని పునర్నిర్మించుకొని ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆకుండా వాటిని చెప్పిన దాని ప్రకారం 4,000 రూపాయలు పెంచినంటే అది మేము ఎట్లా చేస్తాడా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం. మరి ఆ 4,000 పెన్షన్లు పెంచారా? అన్నదాత సుఖీభావ రైతులకు ఇచ్చారా? దీపం పథకం ఇచ్చారా? తల్లికి వందనం ఇచ్చారా? స్త్రీశక్తి ఇచ్చారా? ఉచిత బస్సు ఇచ్చారా? ఇంకా ప్రజలు ఇంకా ఏం కోరుకుంటారు? ఒక కన్ను అభివృద్ధి, ఒక కన్ను సంక్షేమ పథకంగా రాష్ట్రం అంతా కూడా సుసంపన్నంగా సుభిక్షంగా వెళ్తూ ఉంటే ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఇలా మర్చిపోయారు ప్రజలు. ఈ గతంలో అనుభవించిన దానికన్నా కూడా ఒకసారి మనకి కనుక దెబ్బ తగిలితే దాని మీద మందు రాస్తే కనుక చల్లగా ఉండదు. అట్లాగే పరిపాలన జరుగుతూ ఉంది. ఆ వైసీపీ భూతాన్ని తరిమేసేందుకు 15 ఏళ్ల పాటు ఉండాలి, మనం కలిసి ఉండాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలని చెప్తారు తప్ప ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మేము వెళ్తాం. అసలు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఉండాలి, జన సైనికులు వీర మహిళలందరూ కూటమిలో కలిసి ఉండాలని అంటున్నారు కదా. మాకు లేని బాధ నీకేందయ్యా? మేము ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 15 ఏళ్ళు కాదు, మేము బతికినంతకాలం ఉంటాం. ఆయన ఏం చెబితే అదే మాకు, ఆయన మాటే మాకు శిరోధార్యం. ఆయన ఇది ఫలానా జరగాలంటే ఆయన జరగాలి, ఆయన ఫలానా ఇది చేయాలంటే ఇది చేస్తాము. ఆయన ఏం చేసినా సరే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశం కోసం చేస్తారు. ఆ నమ్మకం మాకుంది. పవన్ కళ్యాణ్ గారు ఫలానా చెప్పారంటే అది చేస్తాము. మాకు లేని బాధ మీకేంది? మేము ఆయన చెప్పిన మాట వింటున్నాగా. 15 ఏళ్ళు కూటమితో నడుస్తూ ఉంటున్నాగా. 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంలో కలిసి నడుస్తాము. తెలుగుదేశం పార్టీ నాయకులతో, బీజేపీ నాయకులు నడుస్తానికి మా జన సైనికులకి, మా వీర మహిళలకి లేని బాధ దొగ్ధ నీకెందుకు పోతున్న మహేష్? మీకెందుకు అయ్యా వైసీపీ నాయకులని అడుగుతూ ఉన్నాం. మాకు లేని బాధ మీకెందుకు? మీరు అంటకాగారు కదా 5 సంవత్సరాల పాటు అవినీతితో, అక్రమాలతో దోచుకున్నారు కదా, ప్రజల్ని ఇష్టం వచ్చినట్టుగా దోచుకున్నారు కదా. ఎక్కడన్నా ఒక పరిపాలన చేశారా? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం, రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం, ఆర్థిక వ్యవస్థ, ప్రతి వ్యవస్థ నిర్వీర్యం చేశారు కదా. ఈ రోజున మీ మాట వినేందుకు ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కూడా జైలు జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు కదా. మీ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ కేసులు ఇరుక్కుంది, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది బెయిల్ పిటిషన్ చేసుకుంటే ఇదే క్రమంలో ఉన్నారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు మీ పార్టీలో ఎవరైనా ఉన్నాడా? ఇలాంటి చిల్లర వెధవలను పట్టుకొని, పోతిన మహేష్ గారు లాంటి వెధవల్ని పట్టుకొని ఏదో నోరుంది కదా అని, పంది నోరుంది కదా అని చెప్పి ఒక మాటను 30 సార్లు చెప్తూ ఉంటే ఆ మాట పట్టుకొని అలాంటి వ్యక్తిని పట్టుకున్నారు మీరు. ఇలాంటి వ్యక్తులు చరిత్రహీనులు అయిపోతారు. ఇంకా ఈ రాష్ట్రంలో వైసీపీకి చోటు లేదు. ప్రజల హృదయాల్లో వైసీపీకి లేదు. రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ అనేది కనుమరుగయ్యే పార్టీ. అది పరుపులకి, మీ ఉడతూపులకి ఎవరు కూడా భయపడేది లేదు. ప్రజలు మీ మాట విశ్వసించరు. మీ మాట నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
అయితే హరి గారు, అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన యొక్క విధానం పట్ల కూడా స్థానిక అంటే సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే అసహనంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారని కూడా పోతుల మహేష్ ఆరోపణ గుప్పించారు. ఆయనకి ఎవరైనా చెప్పారా మేము పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద మేము అసంతృప్తిగా ఉన్నామని? ఎక్కడా లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అసంతృప్తి అంటే అది జరగని పని. ఆయన ఏం చేశారండి? ఆయన అసంతృప్తి ఉండటానికి మమ్మల్ని జనసైనికులుగా గౌరవంగా ఉంచారు, ఒక జనసైనికులుగా వీర మహిళలుగా గౌరవించారు. వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించారు. ఆయన ఎందుకు అసహ్యకరం ఉంటారు? పరిపాలన ఏమన్నా మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ దేశం కోసం తీసుకుంటారని ప్రతి ఒక్కరు తెలుసు, మా పార్టీ నాయకులు తెలుసు. ఎక్కడా కూడా మేము ఎవరు కూడా అసంతృప్తిగా లేము. ఆయన ఈ రోజున ప్రభుత్వంలో ఒక ముఖ్యమైన భాగంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అటవీ శాఖ కానివ్వండి, గృహ నిర్మాణ శాఖ కానివ్వండి, పంచాయతీ శాఖ కానివ్వండి, అన్నీ తీసుకున్నారు. ఈ శాఖల్లో ఎక్కడైనా కూడా ఒక చిన్న అవినీతి మచ్చ కానివ్వండి, లేకపోతే ఈ శాఖను సరిగ్గా నిర్వహించలేదని కానివ్వండి ఎక్కడైనా ఉందా? అలాంటప్పుడు మా నాయకుడి మీద మాకు అసహనం ఎందుకు ఉంటుంది? మా నాయకుడు ఏమైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే మాకు వ్యతిరేకంగానో, లేకపోతే పార్టీని ఏమన్నా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటేనే మాకు అవసరం ఉంటుంది. మాకెందుకు? ఆయన మీద ప్రేమ పెరుగుతూ ఉంది. ఒక సామెత ఉంది, ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోమంటే అధికారం ఇచ్చి చూడమని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చారు. అటవీ శాఖ కానివ్వండి, ఆయన తీసుకున్న ప్రతి శాఖలో కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేసుకున్నారు. అరే ఓట్ల కోసం చేస్తారు మీరు, ఆయన ఓట్ల కోసం కాకుండా ప్రజలు బాగుండాలని చెప్పి అడవిలోకి వెళ్ళి అడవి పుత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్డు లేదు, ఎప్పుడు డోలీ కట్టుకునే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అలాంటి చోట్ల రోడ్లు వేయించాడు. వాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు పంపించాడు. మొన్న వర్షాకాలంలో రగ్గులు పంపించాడు. ఇలాగా వాళ్ళని ఎక్కడ జనజీవన స్రవంతిలో కలుపుకోవడానికి వాళ్ళని కూడా ఒక మనుషుల్లాగా మన జనజీవన అడవి బిడ్డలను కూడా తన బిడ్డలాగా చూసుకుంటూ ఉన్నాడు. అలాంటి నాయకుడి నాయకత్వంలో నడుస్తున్నందుకు మేము ప్రతి క్షణం గర్వపడతాం. ఆ బాటలో ఒక్క అడుగేసినందుకే మా జన్మ ధన్యమైందని చెప్పి మేము భావిస్తూ ఉంటాం తప్ప మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద కానివ్వండి, కూటమి ప్రభుత్వం మీద కానీ అసలు ఎక్కడం లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమి చెప్పినా అది తీసుకోవడానికి, అది తూచా పాటించడానికి మా జనసైనికులు, మా వీర మహిళలు ఎప్పుడు ముందుంటారు. మాకు లేని మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వైసీపీ నాయకులకి, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి మాట మేము నమ్ముతాము. మాకు లేని బాధ మీకెందుకు అడుగుతా ఉన్నాం. మీ నాయకుడు చెప్తున్నాడుగా, మీ నాయకుడు ప్రజల పోరాడండి అని చెప్పి పులివెందులు ఓట్లేస్తే వెళ్ళి ఎహలంక ప్యాలెస్లో కూర్చుంటున్నాడు, ప్రజా సమస్య గురించి మాట్లాడలేదు. ఒకవేళ రికార్డు రాసుకుని వచ్చి ఆ ప్రెస్ మీద కూర్చున్నా కూడా ఆయనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు. అలాంటి వ్యక్తి నాయకుడు బాటలో నడుస్తున్నందుకు మీరు సిగ్గుపడండి. మా నాయకుడు ప్రతి అడుగు కూడా మాకు గర్వకారణంగా ముందుకు సాగుతున్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా అసహనం లేదు. మాకు ఇంకా ఆయన మీద గౌరవం, ప్రేమ పెరిగిపోతూ ఉంది. మాలో పోరాట పడిమ ఇంకా పెరుగుతూ ఉంది. ఆయన ఒకటేమంటున్నారు, అధికారం కాదు ముఖ్యం, పోరాటం ముఖ్యం. ప్రజల కోసం మీరు ఎప్పుడు పోరాడండి, ప్రజల కోసం ప్రజలతో మమేకమని చెప్పి మాకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర నాయకులతో కూడా బురద జల్లించే కార్యక్రమాన్ని చేస్తుందని ఆలహరి అయితే దుయ్యబట్టారు. ఏదైతే సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఇవన్నీ చూసి కూడా ఓర్వలేకపోతున్నారు. ఏదైతే పోతిన మహేష్ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని ఏదైతే సంబంధించి ప్రజల్లో సుపరిచితమైనటువంటి ఫేమస్ అయినటువంటి పోతిన మహేష్ ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నామన్నారు. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శించిన వారికి పుట్టగతులు ఉండవని తూర్పారబట్టారు ఆలహరి. కెమెరామ్యాన్ గోపిరెడ్డితో వరప్రసాద్, మహానాడు మీడియా, గుంటూరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.